హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చెప్పే ముందు ఒక చిన్న విషయం అనమాట. చూపిస్తా చూడండి. అదిగో చూడండి, పాప అయితే పడుకుంది కదా, నిద్రపోతుంది. మరి తను లేచిపోయిందంటే నాకు వీడియో చేసుకోవడం కుదరదు కదా, అందుకనేసి నేను వీడియో చేస్తున్నాను. ఫ్యాన్ అయితే సౌండ్ వచ్చేస్తుందండి. పాప పడుకుంది కదా, దాని గురించి ఫ్యాన్ ఆపడానికి లేదు. ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. నేనేం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, యూట్యూబ్లో ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ ఎవరంటే మాధురి మేడం గారు. టెక్ ఛానల్ మాధురి మేడం గారు ఉన్నారు. ఆవిడ గురించి అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. అది ఏంటి విషయం అనే ముందు ఏం జరిగిందో చెప్తానండి మీకు నేను. ఏంటంటే నా ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ టైం అయితే వచ్చింది కదండి. నాకైతే మానిటైజేషన్ చేయాలి. మానిటైజేషన్ చేయడానికి ఎవ్వరూ లేరనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మాకు చుట్టుపక్కల యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి. యూట్యూబ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే ఏంటంటే నేను యాదవులు, మా పండు ఉన్నాడు కదండి, సునీల్ శుభలక్ష్మి ఉంది కదా, మా మేనల్లుడు, మా అమ్మాయి ఉన్నారు కదా. నేనైతే సునీల్ని అడిగాను, నాన్న ఇలాగ అయిపోయింది, మరి మానిటైజేషన్ ఎలా ఏంటంటే, తను ఎవరితో చేయించుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుందాం, యాదవులు వెళ్దాము అనేసి అనుకున్నాను నేను. అనుకునేసరికి ఏమైందంటే, యాదవుల్లోని మా సునీల్కి చేసిన ఆయన లేరంటండి. ఆయన బిజీగా ఉన్నారంట, ఊరు వెళ్ళారంటండి. రావడానికి కూడా టైం పడుతుందంట. ఇలా టైం పడుతుందత్త ఆయన రావడానికి. ఇంకా మీ ఊర్లోని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళతో చేయించుకో మానిటైజేషను అనేసి అయితే చెప్పాడండి నాకు మా పండు. చెప్పిన తర్వాత మా పండు అలా చెప్పిన తర్వాత నేను ఇంకా యాదవుల్లోనే మా కుమారి ఉంది కదండి, కుమారి విలేజ్ ఉమెన్ ఉంది కదండి ఛానల్, నేను తనకు కూడా ఫోన్ చేసి అడిగాను అనమాట. తనకు కూడా చేస్తే నేనుని పండు ఒకచోటే చేయించుకున్నామత్త, ఆయన అయితే లేరు, ఇప్పుడు బిజీగా ఉంటున్నారు, దొరకట్లేదు ఆయన, ఎవరిని ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయి అనేసి అంది. అయితే మా ఆయనగారు చదువుకున్నా కానీ యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు చేయాలి కదండి. మానిటైజేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట, మనకి తెలియనిది ఏముంది. మానిటైజేషను మనకి ఇంకా ఎవరికి తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసి ఒక 2-3 ట్రై చేశానండి. ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా మాకు తెలియదు, మేము ఎప్పుడో చేయించుకుని ఉన్నాము, అందుకని అనేసి ఇంకెవరినన్నా ట్రై చేయనేసి అని అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదండి. నాకేమో ఇంగ్లీష్ ఏమో సరిగ్గా తెలీదు. మా ఆయన గారికి తెలిసినా కానీ ఆయనకి కూడా ఇంగ్లీష్ అయితే వచ్చు, కానీ ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో ఏంటో నాకైతే తెలియదు కదా అనేసి అని అన్నారు. అప్పుడు నేను యూట్యూబ్లోని మాధురి మేడం గారి వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటాను అనమాట. వీడియోస్ చూస్తూ ఉంటాను, ఆవిడని ఫాలో అవుతూ ఉంటాను. అయితే నేను మేడం గారికి ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, ఇలా మేడం నాకు మానిటైజేషన్కి దగ్గరగా వచ్చింది, మానిటైజేషన్ అవ్వలేదు మేడం, ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లేదు మేడం, ప్లీజ్ మేడం నాకు హెల్ప్ చేయండి. ఇక్కడ మా పక్కన ఉన్న వాళ్ళని ట్రై చేశానండి, ట్రై చేసినా అవ్వలేదు అనేసి అయితే నేను మేడం గారికి మెసేజ్ చేశాను. అయితే ఏంటంటే మనకి ఇంగ్లీషు చదవడం వచ్చి ఉండడం కాదండి, ఇక్కడ ప్రాసెస్ చాలా ఉంటుంది అనమాట. మెయిల్ రావడం, మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మెయిల్ పంపించడం దగ్గర నుంచి అసలు చాలా అండి, చాలా. అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. అసలు మానిటైజేషన్ వరకు వచ్చిందంటే ఎంత కష్టపడాలో ఏంటో, ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి, వీడియోస్ తీయాలి, దాన్ని మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి, మొత్తం అసలు ఎంత ప్రాసెస్ అంటే అంత ప్రాసెస్ అండి. నేను ఇక్కడ వరకు వచ్చానంటే అది నాకు యూట్యూబ్ చాలా సపోర్ట్ చేసిందండి. నేను ఇంట్లో పిల్లలతో, 3 పిల్లలతో వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ స్కూల్కి పంపించుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇలా వీడియో పెడతానంటే నాకు యూట్యూబ్ చాలా సపోర్ట్ చేసింది. యూట్యూబ్ సపోర్టే కాదండి,
మరి ముఖ్యమైన వాళ్ళ సపోర్టు నాకు ఎవరిది అనంటే నా సబ్స్క్రైబర్లది అనమాట. నా సబ్స్క్రైబర్లకి నేను ఎంతగానో థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అసలు మామూలుగా కాదు. నా సబ్స్క్రైబర్లు నాకు వచ్చేసి 1616 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పునని థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి నేను. ఎందుకంటే నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చూసి కామెంట్ పెట్టడం వల్లే కదా, అదే ఎంకరేజ్మెంట్ కదండి. నాకైతే అదే అనిపించింది. ఇంకా మీకైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి నేను. ఇంట్లో ఉండు ఇలాగ ఏమీ చేయలేను పరిస్థితిలో ఉన్న ఆడవాళ్ళకి ఏదో ఇలాగ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది చేయడం. ఈ సపోర్టింగ్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అయితే ఏమైందంటే మాధురి మేడం గారిని నేను కాంటాక్ట్ చేసినప్పుడు మేడం గారు అని అన్నారు, సరేలే అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, చేసి పెడతాను నేను. నీది ఏంటి యూట్యూబ్లో మామూలుగా నీ వీడియోస్ అవి నాకు పెట్టు అనేసి చెప్పారండి మేడం. పెట్టిన తర్వాత నీ ఛానల్ నేమ్ అది పెట్టు, నేను చూస్తాను మానిటైజేషన్కి ఎలిజిబుల్లా లేదా అనేసి నేను చూస్తాను అనేసి అని అన్నారు మేడం. అన్న తర్వాత మళ్ళీ మేడం గారికి అది పెట్టిన తర్వాత చాలా టెన్షన్ అనమాట అండి. అసలు అంత టెన్షన్ కాదు, ఏమవుతుందో ఏంటో. ఎందుకంటే వీడియోస్ మొత్తం చెక్ చేయాలన్నమాట. వీడియోస్ చెక్ చేయాలి, ఇవి కరెక్ట్గా ఉన్నాయో ఎలా ఉన్నాయో ఏంటో అనేది మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మానిటైజేషన్ చేయాలన్నమాట. అయితే మేడం గారు కూడా నాకు ఫుల్గా సపోర్ట్ చేశారు. మేడము అసలు చూసి నేను చేస్తానులేమ్మా అని అనేసి నా ఛానల్కి అయితే మానిటైజేషన్ చేశారండి. చాలా పెద్ద హ్యాపీ అనమాట నా ఛానల్ మానిటైజేషన్ అయినందుకు. ముఖ్యంగా మాధురి మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. టెక్ ఛానల్ మాధురి మేడం గారు మీకు చాలా 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 పెద్ద థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం, నా ఛానల్ మానిటైజేషన్ చేసినందుకు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకులాగే ఇంగ్లీష్ అది తెలియక కొంచెం ఎలా మానిటైజేషన్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను. ఏంటంటే మీకు తెలియకపోతే కనుక ఈ టెక్ ఛానల్లోకి వెళ్తే మాధురి మేడం గారు ఉంటారు. మాధురి మేడం గారు ఇంకా టెక్ ఛానల్ వాళ్ళు ఇంకా ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది కదండి, ఎవరిని మనం డిమాండ్ చేయలేం ఇలా పలానా వాళ్ళతోనే చేయించుకో అని అయితే నేనైతే చెప్పట్లేదండి. ఎవరిష్టం వాళ్ళది. ఇలా టెక్ ఛానల్ వాళ్ళ దగ్గరని మనం కాంటాక్ట్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే మనకి చేసి పెడతారనమాట మానిటైజేషన్ అనేది. మీరు కూడా నాకులాగా ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు. మానిటైజేషన్ దగ్గరికి అయ్యింది, 4000 వాచ్ అవర్స్ అయిపోయినాయి, సబ్స్క్రైబర్లు 1000 అయిపోయినాయి, ఎలాగ ఏంటని టెన్షన్ పడుతున్నారా? టెక్ ఛానల్ వాళ్ళని అడగండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసేస్తారనమాట. అదండి నేనైతే అలా చేయించుకున్నాను మేడం గారితో. మేడం గారికి పెద్ద థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. చాలా టెన్షన్ పడిపోయాను అనమాట అండి. ఏమవుతుందో ఏంటో, ఇలాగా ఎవరు చేస్తారు ఏంటి, ఇంత కష్టపడిన తర్వాత మానిటైజేషన్ అవ్వకపోతే మళ్ళీ మానిటైజేషన్ చేయించుకోవడానికి ఎంత టైం ఉంటుందో ఏంటో, టైం దాటిపోతుందేమో అని అసలు అన్ని టెన్షన్లు కాదండి, అన్ని టెన్షన్ల నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్, వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మొదటగా నా సబ్స్క్రైబర్లకి చెప్పుకుంటున్నాను, యూట్యూబ్కి చెప్తున్నాను, తర్వాత మాధురి మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఓకే మరి ఫ్రెండ్స్, నాకులాగా మీరు కూడా ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు. యూట్యూబ్లో టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అవుతే మనకి చాలా ఈజీగా మానిటైజేషన్ అయితే చేస్తారనమాట. అది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. ఓకే మరి ఫ్రెండ్స్, నేను చెప్పాను. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాకైతే యూట్యూబ్ సపోర్ట్ వలన, నా సబ్స్క్రైబర్ సపోర్ట్ వలన చాలా చాలా హ్యాపీగా మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్.